నమస్కారం. నంద్యాల 1 టౌన్ పరిధిలో ఉన్న శ్రీనివాస సెంటర్లో ఉన్న SBI ATM బ్రాంచ్ వద్ద 29th జనవరిన ఒక పెద్ద ఆయన పాస్బుక్ ప్రింటింగ్ కోసమని వస్తారు. వచ్చిన టైంలో పాస్బుక్ ప్రింట్ చేసుకోవడం అతనికి సరిగ్గా రాకపోవడం వల్ల ఇది ఒక పక్కనే ఉన్న ఒక పర్సన్ గమనించి అతని వద్దకు వచ్చి ఒక 1000 రూపాయలు కనుక డ్రా చేస్తే పాస్బుక్ ప్రింటింగ్ అవుతుంది అనేసి అతనికి మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్ళి ATM వద్ద ఈయన కార్డు తీసుకొని ఈ పెద్ద ఆయన కార్డు తీసుకొని ఒక 1000 రూపాయలు డ్రా చేసి ATM తిరిగి ఇచ్చే టైంలో ఇతని వద్ద ఇంకో ATM కార్డుని ఇతని చేతిలో పెట్టేసి అసలు ATM కార్డు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ ATM కార్డు నుంచి ఒక 1.24 lakh వరకు విత్డ్రా చేసేస్తారు. ఇది గమనించుకున్న ఈ పెద్ద ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. మేము దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టాము. మాకు దొరికిన CCTV ఫుటేజ్ని బేస్ చేసుకొని ముద్దాయిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. CC సిబ్బంది అలాగే 1 టౌన్ సిబ్బంది ఈ కేసు మీద దర్యాప్తు చేసి ఈ అక్యూజ్డ్ ఎవరో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రోజు మేము అక్యూజ్డ్ని అరెస్ట్ చేశాము. సో అక్యూజ్డ్ వివరాలు ఇలా ఉన్నాయండి. ఇతని పేరు దండన్న గారి సిద్ధేష్. ఇతని కృష్ణాపురం గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. ఇతని మీద పాత కేసులు కూడా చాలా ఉన్నాయి. సుమారు 18 కేసుల వరకు ఉన్నాయి. ఇతను అనంతపురము, తర్వాత కర్నూలు, ఆదోని, కడప ఈ జిల్లాల్లో కూడా సిమిలర్ అఫెన్సెస్ చేస్తున్నాడు. అండ్ ఇతను ఆల్మోస్ట్ 15 years నుంచి ఇలాంటి అఫెన్సెస్లో పాల్గొంటున్నాడు. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే వాళ్ళకి సరిగా కొంచెం అమాయకంగా కనిపించినా వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ వద్ద ఇలాంటి క్రైమ్స్కి పాల్గొంటున్నాడు. సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేయడం ఉంది. అండ్ ఈ కేసుని తొందరగా చాలా చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి అక్యూజ్ని ఐడెంటిఫై చేసిన 1 టౌన్ CA గారు సుధాకర్ రెడ్డి గారు, అలాగే CCI సురేష్ గారు మరియు వారి సిబ్బందిని SP సార్ చాలా ప్రత్యేకంగా అభినందించారు. అండ్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ATMల వద్దకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఫస్ట్, మీ ATM కార్డ్ని ఎవరికి ఇవ్వకూడదు, తెలియని వాళ్ళకి ఎవరికి కూడా. అట్లాగే ATM పిన్ని కూడా ఎవరికి పడితే వాళ్ళకి డిస్క్లోజ్ చేయకూడదు. అండ్ మీరు ATM నుంచి మనీ డ్రా చేసుకునేటప్పుడు కూడా చుట్టుపక్కల ఎవరన్నా గమనిస్తున్నారా అనేది కూడా మనం పరిసరాలను గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. సో అండ్ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు అండ్ కొంచెం ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ATM వద్ద మనీ డ్రా చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అనుకుంటున్నాను. ముద్దాయి దగ్గర నుంచి క్యాష్ 1.2 lakh క్యాష్, అట్లాగే ఒక ATM కార్డ్ని రికవరీ చేశాను.